విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో జన విజ్ఞాన వేదిక సభ్యులు వినూత్న అధ్యయనం చేపట్టారు. రెబ్బ మరియు వనచ వంటి గిరిజన గ్రామాల్లో 2 రోజుల పాటు బస చేసిన బృందం వారి ఆచార వ్యవహారాలను, జీవన శైలిని అత్యంత సమీపంగా పరిశీలించింది. ఒకప్పుడు పూర్తిగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న ఈ సరిహద్దు గ్రామాల్లో సభ్యుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని ఈ గ్రామాల్లో గిరిజనులు పెట్టిన ఆహారం తింటూ వారితో గడిపిన సభ్యులు వారి దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రకృతితో వారుకున్న అనుబంధంపై జేవీవీ ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పర్యటనలో ఒక అద్భుతమైన సంప్రదాయం సభ్యుల దృష్టిని ఆకర్షించింది. గిరిజనులు ఒకే ఒక పొడవాటి వెదురు బొంగుకు చిన్న చిన్న కొమ్మలను మెట్లుగా ఉంచి నిచ్చెనలా తయారు చేసి ఇప్ప చెట్లను ఎక్కుతున్నారు. ఆ నిచ్చెన సహాయంతో చెట్టుపైకి వెళ్లి ఇప్పకాలను సేకరించే విధానాన్ని సభ్యులు ఆసక్తిగా గమనించారు. అంతేకాకుండా జేవీవీ సభ్యులు కూడా స్వయంగా ఆ వెదురు నిచ్చెన సహాయంతో ఇప్ప చెట్టు ఎక్కి గిరిజన జీవన శైలిలోని సాహసాన్ని రుచి చూశారు. ఓకే అండి. ఇంకో మెట్టు అది ఇప్పుడు ఎప్పుడు తీస్తారు ఇది మే, ఏప్రిల్, మే. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల దిగుతాయి. ఎండల్లోనా? ఎండాకాలమా? లేదండి, ఈ శీతాకాలమే. శీతాకాలం వస్తుంది.